అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ ఒక చిన్న మాట. ఈ స్టోరీని రచిస్తున్న రచయిత గారు పండగ హడావిడిలో ఉండడం వల్ల మనకి స్టోరీని సకాలంలో అందించలేకపోతున్నారు. అందుకే ఈ స్టోరీ ఉదయం పూట వస్తుంది. ఈవినింగ్ టైంలో మరొక కొత్త స్టోరీ మీరందరూ ఎంతగానో అభిమానించే తనూష రెడ్డి గారి కలం నుంచి జాలువారిన ఒక మంచి స్టోరీతో మీ ముందుకొస్తున్నాను. ఈ స్టోరీ మార్నింగ్ వస్తుంది. అది ఈవినింగ్ వస్తుంది గమనించగలరు. మళ్ళీ ఈ స్టోరీని ఆపేసారా? పెట్టండి అని అడగొద్దు. చెప్తున్నాను కదా! రైటర్ గారు పండుగ హడావిడిలో ఉండడం వల్ల మనకి స్టోరీని అందించలేకపోతున్నారు కాబట్టి ఉదయం 'ఐ హేట్ మై వైఫ్' వస్తుంది. ఈవినింగ్ తనూష రెడ్డి గారి కొత్త స్టోరీ వస్తుంది. గమనించగలరు. కథలోకి వెళ్ళిపోదాం. 'ఐ హేట్ మై వైఫ్' 116వ భాగం. రచయిత జె. సుజాత గారు. చూడు రంజు, ఇవన్నీ నాకు తెలీదు. నా బిడ్డ నా అమ్మమ్మ, తాతయ్య కట్టిన ఇంట్లో, నా మేనమామ మమ్మీ పుట్టి పెరిగిన ఇంట్లో పుట్టాలి. వాడి నాన్న, మేనత్త పెరిగిన ఇంట్లో పుట్టాలి. అదే నా కోరిక. ఆ కోరిక తీరాల్సిందని తెగేసి చెప్పేసరికి రంజు ఫేస్‌లో ఇది అని చెప్పలేని రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ రోజు మొత్తం ఎవరి రూమ్స్‌లో వాళ్ళు సైలెంట్‌గా ఉంటే, ఐసు మాత్రం పిల్లలతో పాటు పెద్దవారికి టైంకి ఫుడ్, టాబ్లెట్స్ అందేలా చేస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం అందరినీ హాల్లోకి పిలిపించిన వినయ్ గారు, అందరూ వస్తే నా మీద కోపంగా ఉందన్నయ్య అని అంటున్న కౌసల్య గారి వైపే ప్రసన్నంగా చూస్తూ, లేదు కౌసల్య, నిజానికి నువ్వు ఒక తల్లిగా ఆలోచించి నిజమే చెప్పావు. నేనే కూతురు మీద ప్రేమతో అల్లుడి గౌరవం గురించి ఆలోచించలేదు. నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుందని అనుకున్నాను గానీ, దానివల్ల రంజిత్ ఇల్లరికపరుడవుతాడని అనుకోలేదు. నిన్న మీరు వెళ్ళాక రాజీ చెప్తే గానీ నా మైండ్‌కి ఎక్కలేదని అంటే కౌసల్య గారు చిన్నగా నవ్వుతారు. ఇప్పుడు మీరు కూడా బుజ్జిని వేరుగా పంపడానికి ఒప్పుకుంటారా డాడీ? అని చిరుకోపంగా అడుగుతాడు అభి. పంపాలి కదా అభి. అదే సాంప్రదాయం అని రాజీ గారు అనగానే ఇంకేం మాట్లాడడు అభి. శ్వేతకు అర్థమవుతుంది అభికి కోపం వచ్చిందని. రాజీ, పంతులు గారు వస్తారన్నావు. ఇంకా రాలేదే అని వినయ్ గారు అంటుండగానే పంతులు గారు రావడం, వినయ్ గారు వాళ్ళకి నమస్కరించడం, వినయ్ గారి దంపతులు ఆయనకి స్వాగతం చెప్పడం జరిగిపోతే, సింగిల్ సీటర్ సోఫాలో కూర్చున్న పంతులు గారికి తమ కూతుర్ని అత్తగారింటికి పంపడానికి మంచి రోజు చూడమని చెప్పి, కేశవ్ గారితో పాటు కూర్చుంటారు వినయ్ గారు. అమ్మాయికి ఎన్నో నెల వినయ్ అని అడిగిన పంతులు గారికి ఇంకో 2 రోజుల్లో 6 వెళ్ళి 7 వస్తాయని కౌసల్య గారు అంటే, 4 రోజుల్లో మూడం వస్తుందని చెప్పి, మూడం రాకముందు ఏడవ నెల రాగానే అత్తగారింటికి పంపే ఏర్పాట్లు చూడమని, 2 రోజుల్లో ఏడవ నెల వస్తే మూడో రోజు మంచిది అని, అదే ముహూర్తం ఆయన ఖాయం చేస్తే కొత్త ఇంట్లో గృహప్రవేశం కడుపుతో ఉన్న అమ్మాయితో చేయించొచ్చా అని అడిగిన కౌసల్య గారికి కుదరదమ్మా. ఏడవ నెల అంటే మైళ్ళతో సమానం కాబట్టి ఆ జంట కాకుండా మీరు గృహప్రవేశం చేయండి అని చెప్పి పొద్దుటే గృహప్రవేశం చేసిన సాయంత్రం అమ్మాయిని తీసుకొని వెళ్ళండి అని చెప్పి కేశవ్ గారి చేత గట్టిగా సంభావన తీసుకొని ఆయన వెళ్ళిపోతే 2 రోజులే ఉంది గృహప్రవేశం చేయడానికి, కోడల్ని తీసుకొని వెళ్ళడానికని అత్తగారు కంగారు పడుతుంటే, కూతుర్ని అత్తగారింటికి పంపడానికి సర్వం సిద్ధం చేయాలి. టైం లేదని హైరాణ పడిపోతారు రాజీ గారు. తన డెసిషన్ మార్చుకోమన్నట్టు రంజిత్ శ్వేత వైపు చూస్తుంటే, నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. నా మాటే శాసనం అని రమ్యకృష్ణ రేంజ్‌లో అన్నట్టుంటుంది ఆమె వైఖరి. నీ విషయంలో, పిల్లల విషయంలో ఏమాత్రం రిస్క్ తీసుకోలేను నేను. నేను కూడా మొండిగానే ఉంటాననేది రంజిత్ వాదన. వీళ్ళిద్దరి గురించి పట్టించుకోని మిగిలిన వారు ఎవరి దండాపనలో వాళ్ళుంటారు. మరొక పక్క కోపంగా ఉన్న అభిని చూస్తూ ఇంకా ఇంటికి రాని అను కోసం ఐసు చూస్తుంటే, ఆమె ఇంటికి వెళ్తున్నట్టు ఆమె ఫోన్ నుంచి మెసేజ్ రావడంతో కొద్దిగా రిలాక్స్ అయితే అందరూ టిఫిన్స్ చేసి గృహప్రవేశానికి కావాల్సిన ఏర్పాట్లలో ఎవరికి వాళ్ళు మునిగిపోతారు. కింద వర్క్ మొత్తం కంప్లీట్ చేసి కీతుతో చాట్ చేస్తూనే బెడ్‌రూమ్‌కి వెళ్ళిన ఐసుకి రూమ్‌లో కేవలం పిల్లలు మాత్రమే కనిపిస్తే, అభి బాల్కనీలో ఎవరితోనో ఫోన్‌లో సీరియస్ డిస్కషన్‌లో ఉన్నట్టు కనిపించి, పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసి బ్యాగ్స్ తీసుకొని కిందకు వెళ్ళేసరికి వాళ్ళ వెనకాలే కాల్ మాట్లాడడం పూర్తయినా అభి కూడా వస్తాడు. నేను ముందు లంచ్ బాక్స్ సర్ది తెస్తాను. ఇక్కడే కూర్చోండి అని పిల్లల్ని కేశవ్ గారు పక్కన సోఫాలో కూర్చోబెడితే, వాళ్ళ పక్కనొచ్చి కూర్చుంటాడు అభి. డాడీ అన్న అద్భి పిలుపుకి అటు ఇటు కృష్ణుడి పిలకలు వేసుకొని యూనిఫామ్‌లో ముద్దుగా ఉన్న కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ, ఏంటి కన్నా అని అడిగితే, క్రిస్మస్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి కదా! మాకు కొత్త డ్రెస్ కావాలి. నాకు శాంతాక్లాస్, చెల్లికి ఏంజెల్ డ్రెస్, ఇంకా క్రిస్మస్ ట్రీ ఇలా బోలెడు గిఫ్ట్స్ కావాలని అద్వైత్ మెరుస్తున్న కళ్ళతో చేతులూపుతూ చెప్తే, వాడి ఎక్సైట్‌మెంట్‌కి అందరూ నవ్వుకుంటే, సరే ఈవినింగ్ మనం షాపింగ్‌కి వెళ్దాం. మీకు కావాల్సినవి తీసుకోండని అభి అంటే, డాడీ మేము స్కిట్‌లో కూడా ఉన్నాం. ఆ రోజు సెలబ్రేషన్స్‌కి నువ్వు, ఐసు మా ఇద్దరు రావాలి. ఎప్పుడూ ఐసుమనే వస్తుంది. ఈసారి నువ్వు కూడా రావాలి అని అంటున్న అద్వైత్ బుగ్గపై ముద్దు పెట్టి, డన్ అని అభి అంటే, ఇప్పుడు మీ డాడీ డన్ అనే అంటారు కానీ, ఆ రోజు రాగానే షూట్ ఉంది, ప్రమోషన్ ఉంది లేదా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉందని చాలా ఈజీగా ఎస్కేప్ అవుతారు. అది లంచ్ బాక్సులు తెచ్చి అక్కడ పెట్టి, వంగి సోఫాలో కూర్చున్న పిల్లలకు షూ వేస్తూ ఐసు చిన్నగా గొనుక్కుంటుంటే,
ఆ మాటలు విన్న అభి డ్రెస్ మీద నుంచే ఆమె నడుమును కస్తీరా గిల్లుతాడు. ఔచ్ అని నొప్పి కరిచిన ఐసు అరుపుకి ఏమైంది ఐసూమా? అని పిల్లలు పెద్దలు కంగారు పడుతూ అడిగితే, ఏం లేదు గండుచీమ కుట్టిందని పళ్ళు కొరుకుతూ అంటే, ప్యాలెస్ లాంటి ఇంట్లో గండుచీమ ఎక్కడ్నుంచొచ్చింది అద్వి అని కావాలని ఐసుని రెచ్చగొట్టాలని చూస్తాడు అభి. నిజమే కదా ఐసూమా! నాకు కనిపించలేదు. మీకెక్కువయింది. రూమ్‌లోకి రా బావ నీ పని చెప్తానని పళ్ళు కొరుకుతూ అభిని తిట్టుకుంటూ, అది నా అరుపుకి పారిపోయిందిలేరా! నువ్వు పద ముందు అని పిల్లల్ని కేశవ్ గారితో కారులో స్కూలుకి పంపించి ఆమె కిచెన్‌లోకి వెళ్తే ఆమె వెంటే వెళ్తాడు అభి. నీ కొడుకుని చూసావా రాజీ పెళ్ళాం కొంగు పట్టుకొని ఎలా తిరుగుతున్నాడో? వాడికి పోలికలు మాత్రమే నా వచ్చాయి కానీ బుద్ధులన్నీ మీవేగా జీన్స్ ఎక్కడికి పోతాయని రాజీ గారు అనగానే చెడ్డవైతే నావి, మంచివైతే నీవి అని భలే అంటారే మీ పెళ్ళాలు. ఎంతమంది పెళ్ళాలున్నారేంటి? భార్యల మీద పీహెచ్‌డీ చేసినట్టు చెప్తున్నారు. దానికి పీహెచ్‌డీ చేయడం దేనికి? మన చుట్టుపక్కల వాళ్ళని చూస్తే చాలదా అని అన్న ఆయన ఇంకా అక్కడే ఉంటే ఇంకేమంటుందో పెళ్ళామని వినయ్ గారు అక్కడి నుంచి జారుకుంటే వెళ్తున్న ఆయన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు రాజీ గారు. రుసరుసలాడుతూ కిచెన్‌లోకి వెళ్ళిన ఐసు శ్యామల దోశ వేస్తుంటే ఆమె చేతిలోని గరిటె లాక్కొని పెనంపై దోశ వేస్తున్న ఆమెను చూస్తూ లోపలికొచ్చిన అభి శ్యామలను వెళ్ళిపోమని కళ్ళతోనే సైగ చేసి కోపంతో ఎర్రబడిన ముక్కును లాగి ఆమె వెనక నుంచి హత్తుకుంటే వదలండి అభి గారు అని ఆమె అరుస్తుంటే ఓయ్ ఎందుకే ఇప్పుడు ఈ ముక్కు మీద కోపం అని అంటూ ఆమె జుట్టుని పెదవి మీద మీసంలో పెడుతుంటే చిరాగ్గా అతని చేతిపై ఒక్కటిచ్చిన ఐసు కోపం రాక ముద్దు పెట్టుకోవాలా? మీరుండే కొద్దీ చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తున్నారు బావ. అలా అందరిలో అలా ఎలా నడుంపై గిల్లుతారు? అక్కడ మావయ్య, అత్త ఉన్నారు. చూస్తే వాళ్ళేమనుకుంటారు? నా కొడుకులో రొమాంటిక్ సెన్స్ ఎక్కువే ఉన్నాయి. పెళ్ళాన్ని వదిలి క్షణం ఉండలేకపోతున్నాడు. భార్య అంటే ఎంత ప్రేమో అనుకుంటారు అని అభి అనగానే అబ్బో అని అతని వైపు ఉరుమి ఉరుమి చూస్తున్న ఐసు అభి మూతి ముడిచి సున్నాలా ముద్దు పెడుతున్నట్టుగా పెట్టగానే అతన్ని చూసి ఎక్కువసేపు కోపంగా ఉండలేని ఐసు నవ్వేసి సిగ్గులేదు బావా నీకు అని అనగానే ఆమెను తన వైపుకు పూర్తిగా తిప్పుకున్న అభి భార్య దగ్గర భర్త సిగ్గుపడితే సృష్టి కార్యం ఎలా జరుగుతుందో అని అంటూనే ఆమె మెడ వంపుల్లో తల పెడతాడు. ఈ మధ్య చాలా కొత్తగా కనిపిస్తున్నావు బావా అని అతన్ని దూరం జరిపి దోశపై పన్నీర్ తురుముతుంటే అవునా? మరి ఇలా నచ్చానా? అని అంటూ నేనెవరినో కిస్ చేశానని చెప్పినా ఎందుకు నమ్మలేదు? నా మీద ఎందుకు ఇంత నమ్మకం? ఎందుకంటే మీరందరిలాంటి వారు కాదు కాబట్టి. ఏదో అప్పుడు వేరే ఆలోచనలతో ఆ నైనాని పెళ్లి చేసుకున్నారే గానీ, మీరు ఏ అమ్మాయిని తప్పుగా చూడడం నేను చూడలేదు. పైగా నాతోనే ఇప్పటికీ ఫ్రీగా మూవ్ అవ్వని మీరు వేరే అమ్మాయిని కిస్ చేశారని చెప్తే ఎలా నమ్ముతా? పైగా అలాంటి న్యూస్ ఉంటే సోషల్ మీడియాలో ఈ పాటికి ఎంతలా హల్చల్ చేయాలి? ఒకవేళ అలాంటి గ్యాసిప్స్ వచ్చినా నేను నమ్మననుకోండి అని కళ్ళెగరేస్తున్న ఆమె మాటలకు ముద్దు పెట్టుకోవాలని ఆమె పెదవులపై పొంగుతున్న అభిని ఆపి కిచెన్‌లో అలా అల్లరి చేస్తే దోశ బొగ్గవుతుంది. అప్పుడు మాడిపోయిన పన్నీర్ దోశ తినాలి బావ అని ఐసు అనగానే వద్దులే నువ్వు త్వరగా టిఫిన్ ప్రిపేర్ చేసుకొనిరా. ఈలోపు నేను బుజ్జితో ఉంటా అని ఆమె పెదవులపై చిన్న పెక్కిచ్చి బయటకు వెళ్ళిపోతే తనకి, అభికి, శ్వేతకి, రంజిత్‌కి దోశలు వేసుకొని హాట్ బాక్స్‌లో సర్ది అల్లం చట్నీ, పల్లీల చట్నీతో అన్నీ ట్రేలో సర్ది శ్వేత రూమ్‌కి వెళ్ళేసరికి ఎడమొహం పెడమొహంగా ఉన్న శ్వేత, రంజిత్‌లను వాళ్ళిద్దరి మధ్యలో కోపంగా ఉన్న అభిని చూసి ఏమైందని అడుగుతూ ట్రే టేబుల్‌పై పెడుతుంది ఐసు. అయినా ఎవరూ నోరు విప్పకపోయేసరికి అరె! అడుగుతుంటే చెప్పరే అన్నయ్య ఏమైంది? ఎందుకు మీ ముగ్గురు ఇలా కోపంగా ఉన్నారు? అని రంజిత్ అడిగితే అది దాన్నే అడుగు ఐసు. చెప్పిన మాట వినకుండా మొండిదానిలా బిహేవ్ చేస్తోంది. పట్టిందే 3 కాళ్ళంటే ఎలా? అని అసహనంగా అంటున్న రంజిత్‌ను చూసి ముందు నువ్వు టిఫిన్ చెయ్యి వదినా టాబ్లెట్స్ వేసుకునే టైం అయిందన్న ఐసు శ్వేతకి టిఫిన్ ప్లేట్ ఇస్తే తను తింటుంటే అభిగారు మీరెందుకు కోపంగా ఉన్నారు? బుజ్జి తన డెలివరీ మీ ఇంట్లో జరగాలనంటోంది. అది నాకు, మీ అన్నకు ఇష్టం లేదు. ఎందుకిష్టం లేదు? అన్నయ్యకు మీకు ఎక్కడైనా ఒకటే కదా! ఒక్కటే ఎలా అవుతుంది ఐసు? నీకు తెలుసు కదా మన ఊర్లో హాస్పిటల్ లేదని. నార్మల్ ఫీవర్ వస్తేనే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్‌కి వెళ్ళాలి. మరి అక్కడ డెలివరీ అంటే ఎలా ఒప్పుకోవాలి? వద్దు అంటే వినదు. మొండిగా ఉందని రంజిత్ కోపం ప్లస్ బాధగా అంటే అందుకే కదా అన్నయ్య ఇక్కడే ఇల్లు కొన్నాం. గృహప్రవేశానికి ముహూర్తం కూడా పెట్టేశారు. అక్కడ చేయొచ్చు కదా డెలివరీ. అక్కడికి రాదంట. మన ఊర్లోనే మన ఇంట్లోనే జరగాలని పంతం పడుతోంది. అది ఎంత రిస్క్ ఐసు. తన మాట ప్రకారం అక్కడికి వెళ్ళాక ఉన్నట్టుండి పెయిన్స్ స్టార్ట్ అయితే 2 గంటల ప్రయాణం ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళేలోపు మధ్యలో డెలివరీ అయిపోతే ఒకవేళ బిడ్డ అడ్డం తిరిగితే ఎంత ప్రమాదం అని అన్న రంజిత్ తను ఇంతలా టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నా ఏం పట్టనట్టు కూల్‌గా టిఫిన్ తింటున్న శ్వేత వైపు చూసి పళ్ళు కొరుకుతాడు. అన్నయ్య చెప్పేది నిజమే కదా శ్వేత. ఏంటి నిజం ఐసు? అలా అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా ఎలా పిల్లల్ని కంటున్నారు? వీళ్ళలా భయపడి పిల్లల్ని కనడం మానేస్తున్నారా? అయినా గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంట గదా! అందులోనే నా డెలివరీ అవుతుంది. అందులో డాక్టర్స్ సరిగ్గా ఉండరు.
సరైన ఎక్విప్‌మెంట్ కూడా లేదు శ్వేత అని ఐసు అంటుంటే, ఊర్లో హాస్పిటల్ ఉందని నీకెవరు చెప్పారే? నీకు మా ఊరు గురించి తెలియదు కదా అని రంజిత్ కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంటే శ్వేత సైలెంట్ అయిపోతుంది. చెప్పు మెంటల్. అసలే నాకు బీపీ పెరిగిపోతుంది. అక్కడ హాస్పిటల్ ఉందని ఎవరు చెప్పారు నీకు? అమ్మనా? అని రంజిత్ గట్టిగా కదిమేసరికి ఉలిక్కిపడిన శ్వేత అభి చెయ్యి పట్టుకుని చూడన్నయ్య వీడు నీ ముందు నన్నెలా భయపెడుతున్నాడో, కడుపుతో ఉన్న పిల్ల అడిగితే కాదని చేయకుండా ఎలా నా మీద అరుస్తున్నాడో అని ఏడుపు గొంతుతో అంటూ ఉంటే ఆమెను ఒడిసిపట్టుకున్న అభి కోపంగా చూస్తున్న రంజిత్‌ను ఒక్క నిమిషం ఉండమని చెప్పి అక్కడ హాస్పిటల్ ఉందా ఐసు అని అడుగుతాడు. హా! గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అభి గారు. కానీ డాక్టర్స్ గానీ, మెడిసిన్స్ గానీ ఏవీ ఉండవు. నర్స్, ఆశా వర్కర్స్ మాత్రమే ఉంటారని అంటే కొద్దిసేపేదో ఆలోచించిన అభి శ్వేత చెంపపై చెయ్యి వేసి నువ్వు కోరినట్టుగానే నీ డెలివరీ అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అమ్మమ్మ ఇంట్లోనే జరుగుతుంది సరేనా? అనగానే శ్వేత మొహం ఆనందంతో వెలిగిపోతే అలా ఎలా కుదురుతుంది బావా! అని అంటున్న రంజిత్‌ను తీసుకొని బయటికి వెళ్తాడు అభి. గుడికి వచ్చి పెరట్లో కూర్చున్న విజయ్ ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్‌పై ఉన్న పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేస్తే ఏరా చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టు ఉన్నా ఫోన్ చేశావని అంటే ఏడ్చావులే నేనిప్పుడైనా చేశా. నేనొచ్చి 2 రోజులైనా వచ్చావా లేదా అని నువ్వు చేశావా నాకు అని అభి అంటే రేయ్! నీకు చేయకపోయినా ఐషుకి చేస్తున్నా లేరా? ఇంతకు శ్వేత హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? చెకప్‌కి వెళ్తోంది కదా! నీ పూజలు ఇంకా ఎన్ని రోజులున్నాయిరా? ఇప్పుడే రావా ఏంటి? కొంపదీసి పెళ్లవ్వడం లేదని సన్యాసం గాని తీసుకున్నావా? అని వెటకారం మిక్స్ చేసి అభి అంటే తీసుకుంటే చూడాలి అని చాలా ఆశగా ఉన్నట్టుంది కదరా ద్రోహి! ఒకవేళ తీసుకుంటే వచ్చి బ్రతిమిలాడి దక్షతో పెళ్లి చేస్తావా? చస్తే చేయను. చూస్తూ చూస్తూ పాపం తన గొంతు ఎలా కొయ్యమంటావు చెప్పు? శాడిస్ట్ ఎదవా! ఫ్రెండ్ అని జాలి కూడా లేదురా నీకు. నేను ముద్దు, ముచ్చట లేకుండా వైరాగ్యంతో బ్రతికేస్తుంటే చూసి తీన్మార్ డాన్స్ వేసుకుంటావని నాకెప్పుడో తెలుసురా! నేనే నా ఫ్రెండ్ అని నువ్వంటే పడి చస్తా. చావకు బ్రతికే ఉండు. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఏదో విషయం విజయ్‌తో కొద్దిసేపు మాట్లాడిన అభి, దక్ష, ఆంటీ, నానమ్మ, తాతయ్య అందరూ ఎలా ఉన్నారని అడిగితే బావున్నార్రా. రేపటితో పూజయిపోతుంది. నెక్స్ట్ డే హోమం, దానాలంట. మిమ్మల్ని పిలవడానికి మమ్మీ కాల్ చేస్తానంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇక ఆంటీ రావడం కుదరదేమో. కనీసం నువ్వు, ఐసు అయినా రావచ్చు కదరా! అటు నానమ్మ వాళ్ళని కూడా చూసినట్టుంటుంది. రావాలనే ఉంది విజయ్. కానీ ఇక్కడ నేను చేయాల్సిన పనులు కొన్నున్నాయి. అవి కంప్లీట్ చేయాలి. పైగా ఎంత సింపుల్‌గా గృహప్రవేశం చేసుకున్నా నువ్వు లేక నేను లేకపోతే బుజ్జి బాధపడుతుంది. ఇప్పుడే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే నీ పెళ్ళిని ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ బుజ్జి డెలివరీతో సరిపోతుంది. కాబట్టి హోమం చేసుకొని మీరే ఇక్కడికొచ్చేయండి. వచ్చేటప్పుడు నానమ్మ, తాతయ్యలను కూడా తీసుకొని వచ్చెయి. ఇక్కడే మీ పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టించేయొచ్చని అభి అంటే, సరే అని అభితో కొద్దిసేపు మాట్లాడిన విజయ్ కాల్ కట్ చేస్తే, చాలా రోజుల తర్వాత ఫ్రెండ్‌తో మాట్లాడిన ఆనందంలో దక్ష కోసం వెతుకుతూ రూమ్‌లోకి అతను వస్తే, అది ఓల్డ్ బిల్డింగ్ అవ్వడం వల్ల విశాలంగా ఉన్న కిటికీలో కూర్చొని పూచ పట్టుకొని ఏదో ఆలోచిస్తూ డల్‌గా కూర్చున్న దక్షని చూస్తాడు. ఓయ్! మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావే? నీ మెడలో తాళి కట్టే వరకు నాకు భయంగానే ఉందే బాబు. మీ పెద్దమ్మంటే నీకున్న భయంతో ఆవిడ పెళ్లి ఆపుతుందో లేదో తెలియదు కానీ, నువ్వెక్కడ ఈ పెళ్లి వద్దని నాకు కనిపించినంత దూరంగా పారిపోతావో అని అంటూ, ఆమె పక్కనే కూర్చున్న విజయ్ ముడుచుకున్న ఆమె కాళ్ళను తన ఒడిలో పెట్టుకుంటే, ఉరిమే కళ్ళతో విజయ్‌ని చూసి అతని ఒడిలో ఉన్న కాళ్ళను కిందకు పెడితే, ఇదిగో ఇవే నాకు నచ్చవు. అప్పుడే నువ్వు నా మనిషివన్నంత దగ్గరగా ప్రవర్తిస్తావు. మళ్ళీ ఏదో పురుగు పుట్టి ఇలా నాకు దూరంగా ఉంటావు. నీకు తెలుసా అభి కాల్ చేశాడు. రంజిత్ ఇల్లు కొన్నాడంట. ఎల్లుండే గృహప్రవేశం రమ్మని అని అన్న విజయ్ మాట వినగానే అప్పటి వరకు డల్‌గా ఉన్న దక్ష ఫేస్‌లో చిన్న చిరునవ్వొస్తే, అవునా విజయ్ గారు గ్రేట్ న్యూస్ చెప్పారు. శ్వేత ఫుల్ హ్యాపీగా ఉండుంటుంది కదా! అని మెరిసే కళ్ళతో అంటున్న ఆమెను చూస్తూ, ఆ! నేను కూడా అలా అనుకునే ఆ న్యూస్ నీకు చెప్పాలని ఎంత హ్యాపీగా వచ్చానో తెలుసా? కానీ నీ మాడిపోయిన మొహాన్ని చూడగానే మొత్తం నా మూడ్, ఉత్సాహం, ఆనందం అన్నీ దొబ్బేశాయి. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు మళ్ళీ ఇప్పుడు? అని ఆమె కాళ్ళను పట్టి లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకున్న విజయ్ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేయగా అతను అనుకోని చర్యకు ముందు షాకయిన దక్ష పెద్ద పెద్ద కళ్ళతో భయంగా గుమ్మం వైపు చూస్తూ వదలండి విజయ్ గారు ఎవరైనా చూస్తే బాగోదు అని గిచ్చుకుంటూ ఉంటే ఆమె మెడ వంపుల్లో అతని పెదాలతో రాస్తూ మీసాలతో గిడిగింతలు పెడుతున్న అభి పూజ చేస్తున్న నిష్టగా ఉండాలని ఆలోచిస్తున్నా లేదంటే ఇలా నిన్ను చూస్తున్న ప్రతిసారి పెళ్లి కన్నా ముందు నిన్ను నాలో కలిపేసుకొని నాదాన్ని చేసేసుకోవాలనిపిస్తుంది. అప్పుడు నిన్ను నన్ను ఇంకెవరు మనల్ని దూరం చెయ్యరు. నువ్వు కూడా గుర్తొచ్చిన ప్రతిసారి పిచ్చి పనులు చేయకుండా కోతిలా కుప్పిగంతులు వేయకుండా బుద్ధిగా నా దగ్గరే ఉంటావని అతను సీరియస్‌గా అంటూ ఆమె చెంపపై ఘాటు పడేలా పంటిఘాటు పెడితే ఉష్ అని చిన్నగా మూలిగిన ఆమె నేనెక్కడికి వెళ్ళనులెండి విజయ్. ముందు వదలండి
ఆంటీ వాళ్ళు చూస్తే బాగోదు. అసలే అంకుల్ కూడా ఉన్నారని, ఆమె అతనికి దూరం జరగాలని గింజుకుంటుంటే, హోమం అయ్యాక కోడల్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోవాలని ఆరాటం ఆయనది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిన్ను తన ఇంటి పెద్ద కోడలిగా మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోవాలని మీ మామయ్య గారికి చాలా కంగారుగా ఉంది. ఇప్పుడు ఒకవేళ మనల్ని ఇలా చూస్తే పర్లేదు నా కొడుకు చాలా త్వరగానే నా కోడలు చేత వాంతులు చేయించేలా ఉన్నాడు. మనవడిని త్వరగానే ఎత్తుకుంటానని గర్వంగా ఫీలవుతాడని ఆమె మెడ వంపులో తలపెట్టుకుంటాడు విజయ్. వదలండి విజయ్ అని బలవంతంగా అతనికి దూరం జరిగిన రక్ష, ఇలా అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతా అని బెదిరిస్తుంది. పెళ్లయ్యే వరకే నువ్వు ఎక్కడికైనా వెళ్ళేది. వన్స్ మన పెళ్లి గాని నిన్నెక్కడికి కదలనివ్వకుండా నా ప్యాంట్‌కి ఎలా కట్టేసుకుంటాను అని విజయ్ అనగానే అప్పటి వరకు సీరియస్‌గా ఉన్న దక్ష కిలకిలా నవ్వేస్తుంది. ఆమె నవ్వును చూసి అతను కూడా నవ్వితే, అయితే గృహప్రవేశానికి మనం వెళ్ళడం కుదరదా విజయ్? లేదు. ఆ నెక్స్ట్ డే వెళ్ళొచ్చులే అని అన్న విజయ్‌కి 2 డేస్ నుంచి ఫోను కాదు కదా! కనీసం మెసేజ్ అయినా చెయ్యని వరుణ్‌కి కాల్ చేస్తాడు. ఒసేయ్! నా మొహం ఏం చూస్తావే? ముందా ఫుడ్ తిను. టాబ్లెట్స్ వేసుకునే టైం అయిందని అంటున్న రంజిత్ వైపు చూస్తూ మూతి ముడిచి శ్వేత కూర్చుంటే, నా మీద కోపం వచ్చింది రాక్షసికి అని అనుకున్న రంజిత్ శ్వేత ముందు ఉన్న ప్లేట్ తనే తీసుకుంటాడు. కథ ఇంకా ఉంది. ఫ్రెండ్స్ గుర్తుంది కదా! మార్నింగ్ టైమ్‌లో 'ఐ హేట్ మై వైఫ్' వస్తుంది. అలాగే ఈవినింగ్ టైమ్‌లో 'తనుష రెడ్డి' గారి న్యూ స్టోరీ వస్తుంది. గమనించగలరు. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.